నా హృదయం ఆడపిల్ల కదా రాజా, అందుకే అలా వదిలేశాను. ఆమా అందరిలాంటి ఆడపిల్ల కాదు సామ్రాట్, ఆమె గుణపాట చెప్పితే రాలే. ఆ సంగతి నాకు ముందే తెలుసు రాజా. ఆమెకు చెప్పే గుణపాట అది మామూలు స్థాయిలో ఉండకూడదు. మన తల్లి తెలిసే విధంగా జీవితాంతం గుర్తుండిపోయాను. గుణపాఠం చెప్పాలి. మంత్రాన్ని అహంకారంతో అమాజల ప్రజలు దోచుకుంటున్నాడు. అదే అహంకారంతో ఏమి కూడా అలా ప్రవర్తిస్తుంది. ఆ ధర్మరాజు ఆట కట్టించాలంటే ఏమో ఆ విధంగా వాడుకోవాలి. అప్పుడు ధర్మరాజుకు ఆ తండ్రి కూతులకు ప్రజల గుణపాఠం చెప్పచ్చు. ఈ సంగతి వాడికి తెలిస్తే చాలా జాగ్రత్త పడతాడు. నిన్ను దెబ్బతీయడానికి పథకాలు వేస్తాడు. నన్ను దెబ్బతీయటం వాడి చేతిలో ఏనాడో దెబ్బతిన్నాను రాజా. అది మామూలు దెబ్బ కాదు. నా కుటుంబం సర్వనాశనం ఎంత దెబ్బతీశాడు రాజా. నా అయిన వాళ్ళందరూ పోగొట్టుకొని నా తల్లిని మా తల్లిని పోగొట్టుకున్నాను రాజా, పోగొట్టుకున్నాను. ఏంటి వాడి వల్ల నీ కుటుంబం నీకు దూరం అయిందా? నీ వాళ్ళందరూ నీకు దూరం అయ్యారా? అవును రాజా, 20 సంవత్సరాల క్రితం ఆ ధర్మరాజు పోటీగా ఎన్నికల్లో మా నాన్న నిలబడ్డాడు. ఆ ధర్మరాజుతో అత్యధిక మెజార్టీతో గెలుపొందాడు. అది ఖర్చుగా పెట్టుకొని ఒకరోజు మా ఇంటితో దాడి చేసి మా నాన్న హత్య చేశారు. ఇంట్లో మా అమ్మ మా తల్లిని నన్ను తీసుకెళ్తా ఆ విడియాడని ఇంత నాటకంలో విడిపోయాం రాజా, విడిపోయాం. మై గాడ్, వాడి వల్ల నీకు ఎంత అన్యాయం జరిగిందా? ఇంతకు మీ అమ్మ తమ్ముడు ఏమయ్యారు? విడియాడన విచిత్ర నాటకంలో ఆ రోజు మా తమ్ముని తీసుకెళ్తుంటే అప్పుడే వెళ్ళిన రైల్లో మా అమ్మ నన్ను ఎక్కించింది రాజా.
మా తమ్ముని భుజాన్ని వేసుకొని రైళ్ళెక్కలేక కింద పడిపోయింది. అంటే ఆ రోజు ఆ రైల్లో నేను అలా దూరమయ్యాను. ఇంతవరకు మా తమ్ముడు మా అన్నయ్య ఎక్కడో తెలియదు రాజా. ఇంకా ఆ తర్వాత పోవడానికి వీల్లేదు. ఈ భూమిలో శాంతి చేస్తాను. వాడు అంత తేలిక కాకూడదు రాజా. 20 సంవత్సరాల నుంచి కాక ప్రతీకారం వాళ్ళు గ్రహించి వెళ్ళాలి. వాళ్ళు పదవి పోగొట్టాలి. వాడి చేతిలో వాడిని చీకట్టాలి. ఈ ప్రజలు వాళ్ళు నదీ బజార్లో పిచ్చి కొట్టినట్లు కొట్టినట్టు కొట్టే ఈడ్చుకుంటూ తరిమి కొట్టాలి. అప్పుడు నా గుండెల రోజులు చల్లారతాయి. నీ పదం కోసం ఏం చేయకుండా చెప్పు సామ్రాట్. ఆ ధర్మరాజు చేసే అన్యాయాలు అక్రమాలు ఈ ప్రజలకు సాటి చెప్పాలి. వాళ్ళు భ్రష్టు పట్టించాలి. పండిపోటు ధర్మాలు కుడిపుజ లాంటి వాడు వాడి దాచుకునే తప్పులు సగమాట తరంలో చేరుతుంది. అయితే మనం ఇప్పుడు ఆ ధర్మరాజుని ఆట కట్టిస్తాము. వాళ్ళిద్దరూ ఆ దెబ్బకు పక్కలేక ఇయ్యలేక విసిరిదిద్దరవుతారు. నేను ఇప్పుడే వెళ్ళి ఆ టైగర్ గారు ఆట కట్టిస్తానికి పలుగా ఆలోచిస్తాను. గుడ్ మార్నింగ్ సార్. డాక్టర్ రవీంద్ర గారు ఈ ప్యాకెట్ నన్ను మీకు ఇచ్చిరామని నన్ను పంపించారు. అలాగా రవీంద్ర గారు ఇంకా ఏమైనా చెప్పి పంపించారా? రేపు రాత్రికి వాళ్ళ అమ్మాయి బర్త్డే పార్టీ ఉందంట. ఆ పార్టీకి మిమ్మల్ని మరీ తప్పకుండా రమ్మని మరీ చెప్పి పంపించారు. వస్తారు కదా? ఆత్మీయులు ఆహ్వానిస్తే రాకుండా ఎలా ఉండగలను? తప్పకుండా వస్తాను. ఓకే సార్, బాయ్, వస్తా. మిస్టర్ అశోక్, అప్పుడే వెళుతున్నావు. వచ్చిన పని పూర్తయిందా? డాక్టర్ రవీంద్ర గారు చెప్పిన పని పూర్తి చేశాను కదా. అన్నట్టు నా పేరు అశోక్ అని నీకెలా తెలుసు? ఈ సామ్రాజ్యం గురించి తక్కువ చేస్తున్నావు అశోక్. రవీంద్ర పంపిస్తే రాలేదు. నా గురించి తెలుసుకోవడానికి నా ఇంటికి వచ్చాను. నీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకేంటి? అశోక్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నువ్వు నన్ను పట్టుకోవడానికి వచ్చిన ఈ ప్రభుత్వం నిలిచిన కొత్తగా వచ్చిన సిబిఐ ఆఫీసర్ అని నాకు బాగా తెలుసు. తెలిసిన తర్వాత మన మధ్య దాగుడు మూతలెందుకు? డైరెక్ట్ గా రంగంలోకి దిగుదాం. నువ్వెన్నో నేరాలు చేస్తున్నావు. నీ ఆట కట్టించి నిన్ను జైల్లో పెట్టించడానికి ఈ ఊరు వచ్చాను. నువ్వు నన్ను ఏమీ చేయలేదు. ఎందుకో తెలుసా?
చెప్పాల్సింది నువ్వు కాదు, న్యాయస్థానం. ఏ న్యాయస్థానం? నన్ను నేరస్తుడిగా నిరూపించలేదు. ఏ పోలీస్ అధికారులు నన్ను అరెస్ట్ చేయలేదు. నీకు పోలీసులు అంటే తేలిక అభిప్రాయం ఉన్నట్టుంది. నీ అభిప్రాయం తప్పని నిరూపిస్తా. నిన్ను నేరస్తుడిగా చట్టానికి అప్పగిస్తా. అధికారం చేతులు ఇంతకాలేదు. నన్ను అన్నవసరంగా అరెస్ట్ చేయాలని చూస్తే నా నేరాలు రుజువు కాక నవ్వులు పాలవుతారు. నీకంటే తెలివైన నేరస్తుల్ని, నీకంటే మేధావులైన హంతకులని కటకటాలు వెనుక నెట్టిన కరుక్కోడుకుంది. నా ముందు అతి తెలివి చూపిస్తే నీ చేతికి సంఖ్యలు వేసి నడి బజార్లో ఇచ్చుకెళ్తా, జాగ్రత్త. నన్ను దోషిగా న్యాయస్థానం నిలబెట్టాలని ఎందరో పోలీసు అధికారులు కలకన్నారు. పడిపోయారు. నువ్వు వాళ్ళ సంఖ్య కొత్తవాడిగా పచ్చిగత్తులు తాగి పరమ కిరాతకులను నడి బజార్లో హత్యలు చేసి నరహంతకులు నా చేతుల నుండి తప్పించుకోలేక నా చేతుల్లో చిత్తైపోయారా? నువ్వు వాళ్ళకంటే కొత్తవాడివా? అశోక్, నువ్వు తమ్ములను మనగాడివైతే నేను అరెస్ట్ చేస్తా. న్యాయం చేస్తున్నప్పుడు పట్టుకో, లొంగిపోత. సరే, అనవసరంగా అరెస్ట్ చేయాలని చూస్తే నిన్ను నిర్దాక్షిణంగా నామమట్టం చేస్తా. నువ్వు నేరం చేస్తున్నప్పుడు పట్టుకుంటా, నిన్ను నేరస్తుడిగా చట్టానికి అప్పగిస్తా. తిరుగులేని సాక్ష్యంతో ఎదురులేని శిక్ష విధిస్తా. నువ్వు దానిని బంధించాలని ప్రయత్నిస్తున్నావు. నా నేలను పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నావు. నువ్వు దమ్ములున్న ఆఫీసులో ఉండవచ్చు, ప్రాణాలు కూడా ఒక్కటైనా సమర్థులై ఉండవచ్చు. కానీ ఈ సామ్రాట్ గురించి తక్కువ అంచనా వేస్తున్నావు. మిస్టర్ సామ్రాట్, నలుగురు అధికారుల్లో వచ్చినంత మాత్రాన నువ్వేదో అజయుడేని ఆనందెందుకు? నీలాంటి అజయులను అంతం చేసి శాంతిని స్థాపించడానికి వచ్చిన అశోకుండ్రా నేను. ఏం దశరథు, చిన్నాళ్ళకే సమయం దొరికావు. భావకథలకు అతీతంగా జరిగే ఈ అంకుల సమయంలో నేరస్తులెవరో సమస్యలెవరో తెలుసుకుంటే ఈ తెలివికి నా తగ్గింపు మధ్య జరిగే ఈ మహాసంగ్రామంలో అంతిమిదిలో మీ అధికారానికి నా ఆత్మవిశ్వాసానికి కాలమే నిర్ణయిస్తుంది. తెలుసుకున్నావురా, ఇది నీటిలో పుట్టిన నిప్పుకను. ఆరదు ఆరదు ఆరదే ఆరదు. ఇదే జనంలో నుంచి పట్టిన జనశక్తిరా.